నమస్తే, వెల్కమ్ టు సిగ్నేచర్ స్టూడియోస్. ఈరోజు నా స్పెషల్ గెస్ట్ చెప్పను, కెమెరా నటు తిప్పితే చూస్తారు. నమస్తే అండి. వెల్కమ్ టు సిగ్నేచర్ స్టూడియోస్ మేడం. థ్యాంక్ యూ మహేందర్ గారు. సరిత మేడం గారు, గత ఒక 8 years 10 years బ్యాక్గా చూస్తున్నప్పుడు ఒకనొక టైంలో సరిత గారు అని అంటే సోషల్ రెస్పాన్సిబిలిటీస్ని బాగా తీసుకొని పిల్లల మీద కానీ ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి కానీ అపారమైన అది రెస్పాన్సిబిలిటీ అంటారా ప్రేమ అంటారా కానీ ఒక టైంలో పిల్లలు పేరెంట్స్ ఎలా ఉండాలి, పిల్లల యొక్క బాధ్యతలు, వాళ్ళు లవ్ మ్యారేజ్లు చేసుకుంటున్నారని పేరెంట్స్ని కాదనుకొని పిల్లలు వెళ్ళిపోతున్నారని ఈ కైండ్ ఆఫ్ ఇది ఎక్కువగా చూసాం ఆ రెస్పాన్సిబిలిటీస్ మీలో. అయితే కాలం గడిచిన కొద్దీ ఈ 10 ఏళ్లలో జరిగిన మార్పులు ఏంటంటే పిల్లలు డ్రగ్స్కి ఎడిక్ట్ అవ్వటం, ఆ తర్వాత గాంజాయికి ఎడిక్ట్ అవ్వటం, పేరెంట్స్కి ఎదురుపడటం, ఇవి ఎక్కువగా చూస్తున్నాం. ఇలాంటి సందర్భంలో బీయింగ్ ఏ పేరెంట్గా, బీయింగ్ ఏ ఆఫీసర్గా ఏ కైండ్ ఆఫ్ అడ్వైజ్లు మీరు చేస్తారంటే ఏం చెప్తారు? మహేందర్ గారు, అంటే ఒకానొక టైంలో ఇలా చూసాము అన్నారు, నిజమే. అంటే నేను 2010 డిపార్ట్మెంట్లోకి వచ్చాను, పోలీస్ శాఖలోకి యాజ్ డివైఎస్పి. సో అప్పటి నుంచి కూడా ఆ పిల్లలతోటి మాట్లాడటం ఫస్ట్ నుంచి నాకు ఇష్టము. అప్పుడు ఏంటంటే యూనిఫామ్ వేసుకున్న తర్వాత అదేదో నా డ్యూటీ లాగా, నా బాధ్యత లాగా తీసుకోవడం, అది అట్లా అలవాటు అవుతూ వచ్చింది. కొంచెం ఎఫెక్టెడ్ ఏరియాలో వర్క్ చేయడం వల్ల ఆ ఏరియాస్లో పిల్లలతో ఎక్కువ మాట్లాడితే మనకు చాలా ఫీడ్బ్యాక్ వచ్చేటటువంటి నా డిపార్ట్మెంట్కి కావాల్సినటువంటి లక్ష్యం కూడా నాకు ఉంది. ఇన్ అడిషన్ టు మై హాబీ అండ్ మై ఓన్ ప్యాషన్, మై ఓన్ లవ్ అండ్ ఎఫెక్షన్ టువర్డ్స్ చిల్డ్రన్ అట్లా. సో ప్లస్ నేను లా అండ్ ఆర్డర్ డిఎస్పీగా ఒక 9 ఏళ్ళు పనిచేసిన తర్వాత సిఐడిలో విమెన్ ప్రొటెక్షన్ సెల్ ఎస్పీగా నాకు పోస్టింగ్ ఇచ్చారు. యాజ్ అడిషనల్ ఎస్పీ ఐ వాజ్ పోస్టెడ్ యాజ్ ఎస్పీ విమెన్ ప్రొటెక్షన్ సెల్, దో ఐ వాజ్ అడిషనల్ ఎస్పీ. అప్పుడు అది విమెన్ అండ్ చైల్డ్ ప్రొటెక్షన్ రెండు కలిసి ఉండేది. ఫర్ అ పీరియడ్ ఆఫ్ 6 years వర్క్ చేశాను. సో అప్పుడు ఏంటంటే నా అజెండా అయిపోయింది, ఇంకా అది అవేర్నెస్ బికేమ్ మై అజెండా. ఈ అవేర్నెస్, క్రైమ్ ప్రివెన్షన్ చేయాలి అంటే మనం ఎక్కువ మాట్లాడడం అంటే ఏంటి, వాళ్ళకి గ్రౌండ్ రియాలిటీస్ అర్థం చేయించాలి. బికాజ్ ఐ ఫెల్ట్ లైక్ సొసైటీలో నేరం, సొసైటీలో నెగటివిటీ అనేది కేవలం క్రిమినల్స్ వల్లే కాదు, సైలెంట్ స్పెక్టేటర్స్ వల్ల కూడా ఉంటుంది. చాలా బాగా చెప్పారు. ఇట్ ఈస్ నాట్ క్రిమినల్స్ alone who spoil the society, it is even the silent spectators. If you are not there enough to open and at least speak, మాట్లాడలేకపోతే, ఖండించలేకపోతే, ఇది తప్పు అని చెప్పలేకపోతే, లేదా నీ అభిప్రాయం స్మూత్గా చెప్పు. దాన్ని చాలా డిఫరెంట్ వేస్లో ఉంటాయి. ఒక వాస్తవాన్ని చెప్పడానికి, నీ అభిప్రాయం చెప్పడానికి ఒక్కొక్క మార్గం చూసుకుంటారు. కొంతమంది పెయింట్స్ రాస్తారు, కొంతమంది కవితలు రాస్తారు, జస్ట్ కథలు రాస్తారు, వాయిస్ ఇస్తారు, పాటలు రాస్తారు, పోయిటరీ రాస్తారు. సో ఏదో ఒక మార్గంలో నీ వాయిస్ అనేది ఇవ్వాలి, రెస్పాండ్ అయితే అవ్వాలి. బాధ్యత తీసుకోవాలి కదా. సమాజంలో నెగటివిటీ కేవలం క్రిమినల్స్ వల్ల మాత్రమే రాదు, సైలెంట్ స్పెక్టేటర్స్ వల్ల కూడా వస్తుంది అని నేను ప్రగాఢంగా నమ్ముతా. ఏదో ఒక రూపంలో నువ్వు జస్ట్ లైక్ దట్ చూడు, ఏదో నేరం జరుగుతుంది, అందరు వీడియోలు తీసుకుంటూ ఉంటే ఒక్కొక్కసారి ఆ వీడియోలు తీయడం కూడా మీకు ఉపయోగమే కదా అని నన్ను అడిగిన వాళ్ళు ఉన్నారు. అది కూడా ఉపయోగమే కదా అని. బట్ ఐఎమ్ టెల్లింగ్ ఇట్ ఈస్ ద వే యూ పర్సీవ్ అండి, నువ్వు ఎలా చూస్తావు అనే దాన్ని బట్టి ఉంటుంది. అండ్ కమింగ్ టు ద క్వశ్చన్, ఇప్పుడు మీరేమన్నారు, ఇప్పుడున్న సమాజం గాంజాయికి ఎక్కువగా డ్రగ్స్ అడిక్షన్ ఉంది. ఒకటి. రెండోది, పేరెంట్స్ మాట వినకుండా పిల్లలు ఎంత చెప్పినా కూడా వాళ్ళు పోయే బాటలోనే వాళ్ళు వెళ్తామని చెప్పటం, ఈ రకమైనటువంటివి ఎక్కువగా చూస్తున్నాం. ఇది చాలా ఇంట్రెస్టింగ్ థింగ్ మీరు రైజ్ చేశారు. బికాజ్ ఐ హ్యావ్ టు రెస్పాండ్. నేను ఒక పోలీస్ ఆఫీసర్గా కాకుండా మదర్గా కూడా నేను రెస్పాండ్ అవ్వాలి, ఒక లేడీ ఆఫీసర్గా నేను రెస్పాండ్ అవ్వాలి. ఎందుకంటే ఒక్కొక్క బాధ్యతలో ఒక్కొక్క కోణంలో మనం బిహేవ్ చేయాల్సిన అవసరం ఉంటుంది అనమాట. సో మీరు అడిగిన మెయిన్ క్వశ్చన్ ఏంటంటేనండి, ఈ జెండర్ గ్యాప్, జనరేషన్ గ్యాప్ ఇప్పుడున్న యువత అంటే యూజువల్గా ఇట్ ఈస్ 1995 తర్వాత 2009 బార్న్ ఎక్కువ. 2009 to 95, 1995 to 2009 బార్న్ అంటే జెన్జీ కిడ్స్. మనం అందరూ అంతకు ముందు బిఫోర్ 1995 బార్న్. సో ఈ జనరేషన్లో ఉన్నటువంటి పిల్లలు మాట వినకుండా డ్రగ్స్ అడిక్ట్ అయ్యి అని మీరు అన్నారు, కొంతమంది. ఎస్. సో ఐ డోంట్ వాంట్ టు జనరలైజ్, నెంబర్ 1. నెంబర్ 2, నేను
జనరేషన్ గ్యాప్కి కారణాలు నేను చూస్తున్నటువంటి కోణంలో నేను చెప్తాను. ఐ మే బి రాంగ్ ఆల్సో, ఐ మే బి రాంగ్, ఐ మే బి రైట్, బట్ నేను అబ్జర్వ్ చేసిన కోణంలో నేను చెప్తాను. మీ పాయింట్ ఆఫ్ వ్యూ. నా పాయింట్ ఆఫ్ వ్యూ. ఈ జెన్జీ కిడ్స్ యాజ్ సచ్ వాళ్ళు మోరల్ వాల్యూస్కి అగెయిన్స్ట్ కాదు. దే ఆర్ నాట్ అగెయిన్స్ట్ మోరల్ వాల్యూస్. వాళ్ళు మనం ఏదో మంచి చెడు చెప్తే దానికి వ్యతిరేకులైతే కాదు, కానీ దే ఆర్ అగెయిన్స్ట్ ప్రీచింగ్, దే ఆర్ అగెయిన్స్ట్ ఫిలాసఫీ, దే ఆర్ అగెయిన్స్ట్ హిపోక్రసీ. ఇల్లాజికల్గా ఏమన్నా ఉంటే దే ఆర్ నాట్ ఎట్ ఆల్ కన్విన్సింగ్. వాళ్ళు కన్విన్స్ కాదు. సో వాళ్ళు ఆ ప్రీచింగ్ మోడ్కి ఇష్టం చూపించరు. ఎందుకు అంటే ఈ ఇప్పుడున్న జెన్జీకి ఒక ప్లస్ ఒక మైనస్ ఉంది. మెయిన్ ప్లస్ ఫర్ ఆల్ దిస్ జెన్జీ, బోత్ మై సన్స్ ఆర్ జెన్జీ కిడ్స్. 2007, 2009 బార్న్ పిల్లలు నా ఇద్దరు కొడుకులు. సో నాకు వ్యక్తిగతంగా నా ఎక్స్పీరియన్సెస్ కూడా నేను చెప్తా. సో వాళ్ళు మోరల్ వాల్యూస్కి అగెయిన్స్ట్గా కాదు, ప్రీచింగ్కి అగెయిన్స్ట్ ఉంటారు, హిపోక్రసీకి అగెయిన్స్ట్ ఉంటారు. నువ్వు ఒకటి చెప్పి ఒకటి చేసావు అనుకోండి, డబల్ టంగ్, దే డోంట్ లిజన్ టు యూ. ఎందుకు? దే ఆర్ ఇన్ ఇన్ఫర్మేషన్ రిచ్ వరల్డ్, విచ్ ఐ వాజ్ నాట్. నేను నా వరల్డ్ ఇంత ఇన్ఫర్మేషన్ రిచ్ కాదు. నాకు సెల్ ఫోన్స్లో, ఇంటర్నెట్లో ఏది అడిగితే అది ఇట్లా కొట్టగానే ఇన్ఫర్మేషన్ వచ్చేది కాదు. ఏదో పుస్తకాలు తెలిసి తెలియని వయసులో పుస్తకాలు తీసుకొని అర్థం అయ్యి అర్థం కాక ఏదో పెద్ద గ్రంథం చదువుతున్నానని నాకే ఇలా ఫీల్ అయ్యే టైప్ ఏజ్ నుంచి వచ్చాను నేను. బట్ నౌ దీస్ జెన్జీ కిడ్స్ ఆర్ ఇన్ఫర్మేషన్ రిచ్ కిడ్స్, నెంబర్ 1. నెంబర్ 2, దే ఆర్ అథారిటీ స్కెప్టికల్ అంటారు. అంటే ఏంటి? ఎవరన్నా ఒక కమాండ్ ఇచ్చినా, ఇలానే చెయ్యి అని కంట్రోల్ చేసిన దాన్ని సందేహిస్తారు. దే ఆర్ స్కెప్టికల్ అబౌట్ ఇట్. జెన్జీ కిడ్స్ అంటేనే దే ఆర్ ఇన్ఫర్మేషన్ రిచ్ అండ్ అథారిటీ స్కెప్టికల్ చిల్డ్రన్. వాళ్ళ ప్లస్ పాయింట్ ఏంటంటే వాళ్ళకి క్లారిటీ ఉంటుంది. మనకు లేదు క్లారిటీ. వాళ్ళకున్నంత క్లారిటీ మనకు ఉండదు. వాళ్ళకి ఏది ఇష్టమో వాళ్ళ క్లియర్, ఏది ఇష్టం లేదో వాళ్ళ క్లియర్, ఏం కావాలో వాళ్ళ క్లియర్, ఏం వద్దో వాళ్ళ క్లియర్. ఇదే నచ్చుతుంది నాకు, వేది నచ్చదని చెప్పేస్తారు. ఆ క్లారిటీ కరెక్టా రాంగా పక్కన పెట్టండి. మనం కరెక్టా రాంగా అసెస్ చేస్తాం, బట్ దే ఆర్ క్లియర్. ఒక తప్పు చేసినా దే ఆర్ క్లియర్, ఎందుకు చేస్తున్నాం అనేది క్లియర్. వాళ్ళకి వాళ్ళ వైపు వాళ్ళు కన్విన్సింగ్ గా క్లారిటీతో ఉంటారు. వీ వేర్ నాట్ లైక్ దట్. ఏది చేసినా ఇది మంచేనా, ఇది నిజమేనా, ఇంతే అంటావా, ఇది కాకపోతే నేను వేరేది సెలెక్ట్ చేస్తే బాగుండేదా, ఒక శారీ తీసుకున్నాం, ఒక చుడీదార్ తీసుకున్నాం, అరే నేను 10 చూపించాడు, ఆ 10లో 2 పక్కన పెట్టాను, ఆ 2 ఈ ఒకటి పెట్టాను, ఒకటి సెలెక్ట్ చేసుకొని వెళ్ళాను. ఇంటికి వెళ్ళి మళ్ళీ అరే ఆ ముందు 2 ఉన్నాయి కదా, అదేమైనా చూస్తే బాగుంటుందా. This was earlier, but now the children are lost, not like that. These Gen Z kids are not like that. They are very clear, number 1. Number 2, they are highly stressed. Enduku highly stressed? Negative చెప్తా. Enduku highly stressed? They are in information rich world. Yes. Lot of deviations. Knowledge. So many options. ఇన్ని ఆప్షన్స్ లేవు అప్పట్లో. హాలిడేస్ అయితే ఏం చేయాలా, అయితే బయటికి వెళ్ళి ఆడుకోవాలి, లేదు చదువుకోవాలి, తిని పడుకోవాలి, ఇంతే ఆప్షన్స్. ఇంక వేరే ఆప్షన్స్ ఏమున్నాయండి? ఇంక వేరే ఆప్షన్స్ లేవు అప్పుడు. నౌ దే హ్యావ్ సో మెనీ మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి, సినిమాలు. ఇన్ని ఆప్షన్స్ లో కూడా దే ఆర్ ట్రైయింగ్ టు రీచ్ ద గోల్స్ విచ్ వీఆర్ గివింగ్ టు దెమ్. అంత స్ట్రెస్ వాళ్ళ మీద ఉంది. ఇంత ఇన్ఫర్మేషన్ రిచ్, ఇంత క్లారిటీ ఉంది, ఇంత స్ట్రెస్ ఉంది, సో మెనీ ఆప్షన్స్ ఉన్నాయి. స్టిల్ దే ఆర్ లీడింగ్ విత్ క్లారిటీ. క్లారిటీ కరెక్టా రాంగా పక్కన పెట్టేద్దాం, లెట్ us నాట్ జడ్జ్ దెమ్, బట్ దే ఆర్ క్లియర్ ఇన్ వాట్ దే ఆర్ డూయింగ్. ఇన్ఫాక్ట్ మీరు మందలిస్తారేమో అనుకుంటే మోటివేట్ చేసినట్టుగానే మాట్లాడారు. నేను మందలించట్లేదు, మోటివేట్ చేయట్లేదు, నా అబ్జర్వేషన్ మాత్రమే. వాళ్ళని ఎంత బాగా అర్థం చేసుకున్నారు అంటే ఒక సైకాలజీ చదివిన వ్యక్తిగా కూడా చెప్పినట్టుగా ఉంది అది. దెన్ థ్యాంక్ యూ. సో వీ హ్యావ్ టు. సో ఇలాంటి వాళ్ళని మనము మోరల్స్ ప్రీచ్ చేయకుండా వాళ్ళనే కాన్సిక్వెన్సెస్ థింక్ చేసే విధంగా మౌల్డ్ చేసుకోవాలి వాళ్ళ మైండ్ సెట్కి. ఇల్లాజికల్ గా సర్మన్స్ ఇవ్వకూడదు. ఇది తప్పు, ఇలా చేస్తే కళ్ళు పోతాయి అంటే ఎవరు వింటారండి? మేము విన్నాం కళ్ళు పోతాయి అంటే. ఇప్పుడు కళ్ళు పోతాయి అంటే వింటారా పిల్లలు? ఎందుకు పోతాయి కళ్ళు? ఏ సబ్జెక్ట్ ఎక్కడ చెప్పారు? నువ్వేం సైన్స్ చదివావు, నువ్వేమైనా మెడిసిన్ చదివావు అంటారు. అప్పుడు ఏంటంటే పిల్లలకి అలా చెప్తే వింటారు, భయపడతారు. ఫియర్ బేస్డ్ మారల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఫియర్ బేస్డ్ మారల్స్ ఎవరు వినరండి. లాజిక్ బేస్డ్
గైడెన్స్ వింటారు అంతేగాని ఫియర్ బేస్డ్ మారల్స్ వినేలాగా పిల్లలు లేరు. వాళ్ళకి చెప్పే అంత తీరిక మనకి లేదు, వాళ్ళని అర్థం చేసుకునే ఓపిక మనకి లేదు, వాళ్ళని ఏదో బాగు చేయాలనే కోరిక లేదు. ఆ ఓపిక లేదు, తీరిక లేదు, కోరిక లేదు. మనకి ఏమున్నాయంటే అదర్ దెన్ జెన్జీ వాళ్ళకి పిల్లలు కాదులేండి, పెద్దలు, సో కాల్డ్ పెద్దలు. మనకేంటంటే నేను చాలా కష్టపడి వచ్చాను, నేను చాలా పేదరికంలోకి వచ్చాను, నేను ఎంతో కష్టపడి ఈ స్టేజ్కి వచ్చి నీకు చాలా పెట్టేస్తున్నాను కాబట్టి నువ్వు నాకు చెయ్యాలి. అదంతా తప్పండి. ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ కదా. ఎవరి కోసం చేస్తున్నావు? నీ కోసం చేస్తున్నావు, నీ పిల్లల కోసం చేస్తున్నావు. ఏం సమాజం కోసం పెద్దగా ఉద్ధరించట్లా. అట్లా అనుకుంటే ఫ్రీడమ్ ఫైటర్స్ వాళ్ళందరూ ఏమనుకోవాలి? మనం ఆ మోడ్ ఆఫ్ వ్యూలో రిజిడ్గా బిహేవ్ చేస్తాం, పిల్లలతో కంట్రోల్ చేస్తాం పిల్లల మీద. కాబట్టి వాళ్ళు మన మాట వినట్లేదు. మనం మోరల్ ప్రీచింగ్ చేస్తున్నాం కానీ కాన్సిక్వెన్సెస్ వాళ్ళకి అర్థం చేసేలాగా ఆ థింకింగ్ ఇవ్వట్లేదు. రిజల్ట్ వాళ్ళ చేతే ఆ వాల్యూస్ని డిరైవ్ చేసేలాగా లైవ్ ఎగ్జాంపుల్స్ చెప్పడం. నా లైఫే అంతలాగా ఉండేలా నేను తీర్చిదిద్దుకోవాలి. నా కొడుకుని పొద్దున్నే లెగవమంటే ముందు నేను లెగవాలి. నా కొడుకుని పెద్దలు గౌరవించాలంటే ముందు నేను నా తల్లిదండ్రులు గౌరవించాలి. ఇంకా నేను చెప్పక్కర్లేదు, వాడు నన్ను చూసి నేర్చుకుంటాడు. కరెక్ట్. So your life should be such open and transparent to make others listen to you, especially ఇప్పుడున్న Gen Z kids.